హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ శక్తి ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి నగదు పుస్తకం రాయడం ఎలా అనేదండి. బ్యాంక్ స్టేట్మెంట్లో గత సంవత్సరంది లాస్ట్ క్లోజింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉందో అది ఈ సంవత్సరానికి ప్రారంభ నిల్వ అవుతుందన్నమాట. ప్రారంభ నిల్వ దగ్గర ఆ అమౌంట్ వేసుకుంటాము. ఈ ఈ నెలలో ట్రాన్సాక్షన్ ఏదైతే జరిగిద్దో ఆ డేట్ ప్రకారం ఆ హెడ్ ఏదైతే ఉందో దేనికి సంబంధించిన డబ్బులు వచ్చినాయి అనేది దాని ప్రకారం రాస్తామన్నమాట. శ్రీనిధి అప్పు వసూలు ఖాతా, సిఐఎఫ్ అప్పు వసూలు ఖాతా, బ్యాంక్ వడ్డీ ఖాతా. చూడండి, ఇలా ఏదైనా సరే ఆ రోజు డేట్ వేసుకొని హెడ్ రాసుకొని రెడ్ ఇంక్లో బ్లూ ఇంక్లో అమౌంట్ రాస్తాము. ఈ కాలంలో వచ్చింది ఏదైనా సరే నగదు కాలంలో వస్తే నగదు కాలంలో ఎక్కువ శాతం నగదు కాలంలో బాక్స్ నింపే పని ఉండదు. బ్యాంక్ కాలంలో అమౌంట్ వేస్తామన్నమాట. అమౌంట్ వేసిన మొత్తం అది కూడి కింద పక్కన బ్లాక్ బాక్స్ పైన వేస్తాము. ఇది కూడా చూడండి, బ్యాంక్ ఛార్జెస్ ఏ ట్రాన్సాక్షన్ అయినా సరే ఆ డేట్ ప్రకారం అన్ని ట్రాన్సాక్షన్లు ఉంటే అన్ని ట్రాన్సాక్షన్లో ఆ బాక్స్ వదిలిపెట్టి నగదు కాలం బాక్స్ వదిలిపెట్టి క్యాష్ కాలం బ్యాంక్ కాలంలో నింపేసి మొత్తం కూడి చివరిలో నల్ల పెట్టే పక్కనే వేస్తామన్నమాట. కూడింది దాంట్లో నుంచి జమల వైపు వచ్చిన మొత్తం కింద వైపు నుండి చూడండి, ఆ అమౌంట్ తీసేస్తే ముగింపు నిల్వ వస్తుంది. ఆ ముగింపు నిల్వ వేసేసి అక్కడ అమౌంట్ రాసేసి పక్కన అక్షరాల్లో రాస్తారనమాట. రాసిన తర్వాత లెక్కలు రాసిన వారి సంతకం అన్న దగ్గర అక్కడ అక్షరాల్లో రాయాలి. ఇక్కడ లెక్కలు రాసిన వారి సంతకం దగ్గర వివోఏ సంతకం పెట్టిద్ది. ఇటువైపు ఓబీ మెంబర్స్ సంతకాలు పెట్టి సీల్ వేయాలి. ముగింపు బ్యాంకు నిల్వ అన్న దగ్గర ఆ నెలకి లాస్ట్ బ్యాలెన్స్ క్లోజింగ్ బ్యాలెన్స్ వస్తుందన్నమాట. ఈ వీడియో మాకు సమర్పించిన వారు మామ్స్ మిరాకిల్ హెయిర్ కేర్ ఆయిల్, శ్రీ ధర్మశాస్త్ర న్యాచురల్ ఆయిల్స్. మా వద్ద అన్ని రకాల న్యాచురల్ ఆయిల్స్ లభించునండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.